నా పేరు చలిపిండి కోటేశ్వరరావు. ఏం చేస్తుంటారన్న? నేను వ్యవసాయం చేస్తా. వ్యవసాయం చేస్తుంటారు. ఏంటన్నా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ఈ ప్రభుత్వం గురించి మీరు ఏమనుకుంటున్నారన్న? ప్రభుత్వం బాగానే ఉందబ్బా, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. మనం గెలిపించాడు కూర్చోబెట్టాము. రైతుల గురించి ఒక్కళ్ళు ఆలోచించలేదబ్బా. ఫస్ట్ థింగ్ ఎవరు ఆలోచించారు? ఏ నాయకుడైనా సరే ఇది మార్కెట్ లేదు, మేము ఆ పథకాలు ఇచ్చినాం ఈ పథకాలు ఇచ్చినాం అని చెప్తున్నారు. కానీ మేము పలానా చోట రైతు గురించి ఇలా ఇబ్బంది పడుతుంటే ఆయనకి మేము ఈ మద్దతు రేటు కానీ ఈ మిర్చి రేటు అసలు పూర్తిగా పడిపోయింది. 10,000 8,000 మిరగాయలు అమ్ముతున్నాయి. మేము పెట్టుబడి ఎంత పెడుతున్నాం? కోత కూలీలు పెరిగినాయి, వాళ్ళు బతకలేకపోతున్నారు. కోత కూలీలు కూడా వాళ్ళకి పెరగపోతే వాళ్ళకి నిత్యావసర సరుకులు పెరిగినాయి, వాళ్ళు బతకలేరు. వాళ్ళకి ఇవ్వాలా? మందు బుడ్డి రేటు ఎంత ఉందో చెప్పమను. పిన్నీస్ తయారు చేసినోడు కూడా వాడి రేటు వాడే నిర్ణయిస్తాడు. నేను మిర్చి బండి ఎత్తుంటే నా నేరు నేను చేతి కొంటారా? కందులు పూర్తి పడిపోయింది. నిరుడు 10,000 11,000 12,000 అమ్మినాయి. ఇప్పుడు 6,000కి వచ్చినాయి. దిగుబడి లేదు. ఇంకా అక్కడ దేవుడు అవకాశం ఇచ్చిండు, వాటర్ ఇచ్చిండు. వానలో సరిగ్గా పడకపోయినా ఆ డాముల నుండి అది ఒకటి మేలు చేసిండు. నాయకులు వరకు చేయట్లేదు. ఏ నాయకులు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, రైతు గురించి ఆలోచించట్లేదు. ఫస్ట్ ఎక్కడ ఆలోచిస్తారో చెప్పమను. ఇంకా ఈ పథకాల ముచ్చట ఏంటంటారు అన్న? ఈ పథకాల గురించి ఏంటంటారు? పథకాలు కరెక్టే సార్, పథకాలు ఇస్తుండు. వాటి వలన ఎవరు నిజమైన లబ్ధిదారులు పథకాలు తీసుకుంటారా? అసలైన లేనోళ్ళు పింఛన్ ఇస్తుండు. లేనోళ్ళు, తిండికి లేనోళ్ళు, ఆస్తి లేనోళ్ళు వాళ్ళు తీసుకోవాలా. నాకు 4 ఎకరాలు ఉండా పింఛన్ వస్తూనే ఉంది, రావట్లేదా? కొడుకులకు పెడతారు పొలాలు, ఇల్లు ఆయన పింఛన్ తీసుకుంటుండు. ఫస్ట్ తారీఖు పింఛన్ ఇవ్వాలా, కష్టపడేవాడికి లేదు. మాకేమైనా ఉందా? రైతులకు ఉంది. రైతులు కూడా పింఛన్ కానీ రుణమాఫీ కానీ మాకు వద్దబ్బా, మాకు అవసరం లేదు. మాకు రేటు, మద్దతు రేటు, ఖర్చు గిట్టుబాటు అయ్యే రేటు. వాళ్ళ మందులు ఉన్నాయి, విపరీతంగా కొట్టాల్సి వస్తుంది. మందులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఒకప్పుడు కట్ట రేట్ ఎంత ఉంది? మందు కట్ట 28 కానీ 14,5 కానీ, వాళ్ళ 1700 దాటిపోయింది. యూరియా వచ్చేసి వాళ్ళు ఎవడికో గ్రోమోర్ కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎత్తుకుంటారు. 10 పరక ఆపేస్తారు వాళ్ళు తీసుకొని. సరే నీకు 4 కట్టలు ఇట్లా, మాకు గ్రోమోర్ కడిపోతే 4 కట్టలు ఇట్లా ఎత్తుకునేవాడు లోడ్ ఎత్తుతూనే ఉన్నాడు. ఎవడు రైతు స్థాయి చూసేవాడు? ఎవడు? పథకాలు ఇస్తుండు. పథకాలు కూడా నిజమైన లబ్ధిదారులకు పథకాలు ఇస్తే మంచిది. అంటే ఇప్పుడు తల్లికి వందనం అనేసి చెప్పారు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఉపయోగమే కదా. మరి ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టడం మనకి ఇప్పుడు ఈ రైతులకి ఇప్పుడు ఇబ్బందిగా మారింది. అదే డబ్బులు ఆయన వేస్తే రైతులకి ఆయన వంతు సహాయం చేసినట్టు ఉంటుంది. మనం స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. కరెక్టే సార్, అటువంటి మంచి పనే. అది అవసరమైంది, దాని గురించి మాకు అంత నాలెడ్జ్ లేదు. అది అవసరమైంది, నిజంగా ఉపయోగపడేదైతే ఇచ్చింత మంచిదే, దానికి మేము కాదనం. కానీ పింఛన్ల నిమిత్తంలో చాలా డబ్బు వేస్ట్ అవుతుంది. చూడండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. అసలు మామూలుగా అనవసరమైన మా ఊరు దాదాపు 36 లక్షలు ఎంతంట, పులిపాడు 36 లక్షలు పింఛన్ అంట. ప్రతి నెల 36 లక్షలు ఇచ్చుకుంటూ వస్తే అదే డబ్బుని నిజమైన లబ్ధిదారులకు ఇచ్చేసి మిగతా దాన్ని ఇంకో దానికి ఉపయోగపడితే, పొలాల బాటలు ఇట్లా చెరువు ఉంది, మా దగ్గర చెరువు ఉంది. ఒకసారి ఆ చెరువు వీడియో తీయండి. ఆ చెరువు డెవలప్ చేస్తే ఒక మంచి సుందరంగా తయారైద్ది అక్కడ. అలాంటి వాటికి ఉపయోగిస్తే మొత్తం కబ్జాల్లో ఇలాంటి వాటిలో ఉంటాం. ప్లస్ పట్టించుకోకుండా రోతగా. మొన్న ఏదో ఒకసారి సీఎం గారు వస్తున్నారని చెప్పేసి అప్పుడప్పుడు అడావుడి చేసి ఆఫీసర్లు అంతా శుభ్రం చేశారు. శానిటైజర్ బాగాలేదు, మొత్తం శుభ్రం చేశారు. అంతకుముందు చాలా దరిద్రంగా ఉంది. చెదారం మున్సిపాలిటీ బళ్ళు లేవు ఊళ్ళో. వచ్చినాయి సైకిల్లో. హై స్కూల్లో చూడండి ఒకసారి, ఒక పథకంలో దేంట్లో ఇచ్చారు వీళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేయడం. మొత్తం చెత్త కుప్పలు దిగారు. దానికి కనీసం ఒక 4 లక్షలు దండగా ఉంటుంది. ఉపయోగం ఏంది? వెహికల్స్ వచ్చినాయి. ఏదైనా కానీ ఒక నాయకుడు వస్తున్నాడు అన్నా కానీ, ఒక ఆఫీసర్ వస్తున్నాడు శుభ్రం చేస్తున్నారు. ఉత్తప్పుడు శుభ్రం చేస్తాడా? కరెంటు వాళ్ళు పట్టించుకోరు. నిన్న కరెంటు వాళ్ళు మొత్తం స్విచ్లు ఇవన్నీ బిగించేసి చెట్లు కొట్టి నిన్న శుభ్రం చేశారు. సీఎం గారు వస్తున్నారు. సీఎం గారు క్యాన్సిల్ ప్రోగ్రామ్ అనగానే కటిక్కున ఆపేసారు వర్క్. ఇంకేం లేదు, 4 రోజులు అడావుడి చేసినారు. ఆయన వస్తున్నాడని మొత్తం ఆపేసారు వర్క్, క్లోజ్, పని చేయలే. ఇంకా 4 రోజులు అన్న అట్టన ఉండడం కొద్దిగా బాగుపడేది, ఊరు శుభ్రం అయ్యేది. రాజకీయం అలా కొనసాగుతుందంటారు? రాజకీయం తప్పులే సార్. ఎవరు వాళ్ళు మేము ఎట్లా చేస్తున్నాం వాళ్ళు అది చేస్తున్నారు. కానీ అవసరమైన దానికి ఇచ్చి అనవసరమైన దాన్ని కట్ చేసి సంపద సృష్టిస్తానండు చంద్రబాబు గారు. సంపద సృష్టిస్తాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సంపద సృష్టిస్తానండు. సృష్టిస్తాను. అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించాలి. ఏది ఈ పథకాలు కూడా ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తారు సార్. ఇవాళ పనికొచ్చేవాడు లేడు.
పొలం పనికి వచ్చేవాడు లేడు, ఆయనకు వచ్చి ఆ 10,000 ఏదో రకంగా ఇస్తాడు. అవి తీసుకుంటున్నారు నెలకు సరిపోయినని ఏదో రకంగా వాళ్ళు వెళ్ళేసుకుంటారు. కానీ పని చేయట్లే జనం, కష్టపడే మనస్తత్వం లేదు. మాకు రైతులకు వచ్చేసి అసలు మాకు రుణమాఫీ వద్దండి. ఒక 100 రూపాయలు కట్ట మందు కట్ట తగ్గించి ఒక 1000 రూపాయలు మాలకు రేటు పెంచాడు అనుకో, ఆ లక్ష నాకే మిగులుతుంది. నేను 200 కట్టలు మందు కట్టలు వాడతా సంవత్సరానికి. 100 తగ్గితే ఎంత అవుతాయి చూడు, ఒక 20,000 వస్తాయిగా, 20,000 మిగులుతాయిగా, ఆయన ఇచ్చినట్టే అయ్యి. 100 గంటలు మెరగాలి బండి ఒక 1000 రూపాయలు రేటు పెంచింది అనుకో, 1,00,000 రూపాయలు వస్తాయిగా. నేను 1,00,000 నేను మిగుల్చుకుంటాగా. ఈ ఏడు 2 లక్షలు మిగిలితే నెక్స్ట్ ఇయర్ నేను ఇంకో 10,000 రూపాయలు వేసి నలుగురికి ఉపాధి కూడా చూపిస్తా. పని వాళ్ళు వస్తారు, అన్నీ జరుగుతుంటాయి. ఈరోజు ఈ సంవత్సరం దండకు వచ్చింది అనుకో, ముందుకు నేను పొలం వేయనుగా. మీ అందరికి పోయాని చూద్ది. రైతు వేయకపోతే ఎవడికి పోలేదు. ఎవరైనా ఎంప్లాయీస్ అయినా అంతా సక్రమంగా ఉండాలంటే ఫస్ట్ మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఫస్ట్ నీకు రైతు బాగుండాలా. అలా అని మాకు ఏదో మెడలు కట్టించి మా మెడలు చేసి ఇవన్నీ మాకు వద్దు. మేము కష్టపడేదానికి మాకు ఫలితం ఉంటే చాలు సార్. అది ఎక్కడ ఉంది ఫలితం నిజంగా చెప్పండి. రైతు గురించి మీరు ఆలోచించండి, ఎంక్వైరీ చేయండి. ఎక్కడైనా కనుక మాకు గిట్టుబాటు ధర కనుక వస్తుంది. ఇప్పుడు మేము 20,000 మిర్చి రేటు అడుగుతున్నాం. మీ 20,000 నువ్వు తినాలంటే నీకు ఎక్కువ అవుతుంది బరువు. కేజీ 200 పెట్టుకోవాలంటే మీ కాడికి వచ్చే 250 అయింది. తినాలంటే మీకు బరువు అయింది. మేము అది పండించాలి, ఖర్చు ఎంత వస్తుందో చెప్పండి. దాన్ని వాళ్ళు ఆలోచించి లెక్కలేసి మద్దతు రేటు మాకు ప్రకటిస్తే రైతు బాగుపడతాడు. తర్వాత రాష్ట్రం అంతా బాగుంటుంది. పథకాలు కూడా ఆయన అవసరమైన మంచి పథకాలు పెడితే దానివల్ల మా నష్టమే లేదు. మాకు ఈ పార్టీ ఆ పార్టీ ఆయన ఉచిత పథకాలు ఇచ్చిందని సరే జనం తేడా ఉండు గెలిపించారనుకో, మేము ఒక నోట్లో వైసీపీ కాదు టీడీపీ కాదు అసలు దాని గురించి మేము మాట్లాడం. మాకు అవసరంలా. నీకు ఒకసారి నిన్ను అక్కడ కూర్చోబెట్టారు, నువ్వు మంచిదనేది డెవలప్ అనేది చెయ్యి. చంద్రబాబు గారి మీద ఒక ఉంది నమ్మకం ఉంది. నెక్స్ట్ మా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది. కొత్తగా వచ్చిండు ఏదో చేస్తారని ఉంది, ఆశ ఉంది. కొన్ని చేస్తున్నారు కానీ ఈ సంపాదన అనేది సృష్టిస్తామంటారు కానీ రైతులను అసలు ఎక్కడా పట్టించుకోవట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.